జై శ్రీ గురుదేవ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గురువుగారు గురువు శ్రీ 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 సుందర చైతన్య స్వామి గారి పాదశరణాలకు బుచ్చి సత్సంగ సభ్యులు అందరూ పాదాభివందనములు, ప్రణామములు సమర్పణమస్తు. అభినవ సుఖమహర్షి, గాన గంధర్వ, ఆధ్యాత్మిక భాస్కర గురువుగారైన శ్రీ కోట రాధాకృష్ణమూర్తి గారి పాదశరణాలకు సుందర సత్సంగ సభ్యులందరూ వినయముతో పాదాభివందనములు సమర్పణమస్తు. ఈరోజు అనగా జనవరి 9వ తేదీ గురువుగారు జన్మదినము. మాకందరికీ శుభకరం, సుఖకరం, ఆనందకరం. గురుదేవులు జనము దినము ఇలాంటి నిండు నూరేళ్ళు, నిండు వసంతములు జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆయన గాన గంధర్వ పలుకులు సత్సంగ సభ్యులకు ప్రసాదించాలని సభ్యులందరూ మనసారా ఆ భగవంతుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్మను, గురుదేవులకు అనుగ్రహం ప్రసాదించాలని కోరుకుంటున్నాం. గురువుగారు నోట వచ్చే ప్రతి మాట సంఘ సభ్యులకు ఎంతో అమృత వాక్కులు. కావున గురువుగారి పాదశరణాలకు మరి ఒకసారి సత్సంగ సభ్యులందరూ ప్రణామములు సమర్పణమస్తు. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం వేన శరాశరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురుపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. ఈ జగత్తులో, ఈ సృష్టిలో గురువుని మించిన దైవము వేరే ఎవరు లేరు. గురువుతో సమానమైన మహోన్నతుడు వ్యక్తుడు, గురువుతో సమానమైన మహోన్నత వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. గురువు జ్ఞానమును ప్రసాదించను, ధైర్యము ప్రసాదించను, మోక్షమునకు మార్గమును ప్రసాదించను. అట్టి గురుదేవునికి సత్సంగ సభ్యులందరూ మరొకసారి ప్రణామములు సమర్పణమస్తు. గురువుగారి నోటి ద్వారా వచ్చే భాగవతం కానీ, రామాయణం కానీ, దేవి భాగవతం కానీ మనకు ఎంతో అమృత వాక్యాలు. భాగవతం చెప్పేటప్పుడు గురువుగారు యొక్క పలుకులు శ్రద్ధగా అయినసో మనకు ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అల్లరి మనకు ప్రత్యక్షముగా కనిపించను. యశోదమ్మ, నందమహారాజు, వసుదేవ కృష్ణులు, వారి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శిల్పి చేష్టలు మనకు కన్నులకు
అద్దినట్లు గురుదేవుల వారు మనకు చెప్పి ఉన్నారు. అలాగే రామాయణము చెప్పేప్పుడు కూడా భగవంతుడైన శ్రీరామచంద్ర ప్రభు ఈ ప్రపంచానికి ప్రతి యుగములోనూ ఆదర్శ పురుషుడు. ఆ రామాయణములో ఉన్న ప్రతి పాత్ర మన జీవితానికి సన్నిహితముగా ఉండును అని చెప్పుటకు గురువుగారు ప్రతి పాత్రను, రామాయణంలోని ప్రతి పాత్రను మన జీవితానికి, మన జీవితాలకు అన్వయించి మనకు తన యొక్క వాక్య అమృతాన్ని ప్రసాదించున్నారు. అదేవిధంగా గురుదేవుల వారి ఇప్పుడు మనకు చెబుతున్న దేవీ భాగవతం, జగదాంబ, భవాని, పరాశక్తి యొక్క గురించి చెప్పేప్పుడు, ఆమె యొక్క లీలలు వర్ణించేప్పుడు గురువు గారి నోటి నుండి వచ్చే ప్రతి మాట మనకు అమృతం. అలాగా వివరించి చెప్పేవారు మనకు బుచ్చిలో దొరకటం మన సంఘ సభ్యులందరూ చేసుకున్న 1400 జన్మలలో చేసిన పుణ్యం. గురువుగారి ద్వారా ఒక ప్రవచనం, ఒక రామాయణం, ఒక భాగవతం, ఒక భాగవతం వినాలని అంటే దాదాపు 1400 జన్మలలో పుణ్యం చేసుకుంటే కానీ గురుముఖంగా గురువుగా చెప్పేది వినే భాగ్యం కలగదు. కావున అలాగే గురువుగారు సత్సంగంలో శ్రీరామ నామావళిలోని భజనలు కానీ, శ్రీకృష్ణ నామావళిలోని భజనలు కానీ, శివ నామావళిలోని భజనలు కానీ చెప్పేప్పుడు ఇదంతా గురువుగారు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఎలా చెప్తాడు, మన చేత గానం చేయిస్తాడు. స్వామి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని గురువుగారు మనకు ప్రసాదిస్తారు. మరలా చెప్తున్నాను అనుకోకుండా మన సత్సంగంలో ఉన్న సభ్యులందరూ ప్రతి వారం గురువుగారి యొక్క సత్సంగమునకు వచ్చి గురువుగారి పలుకులు, అమృత పలుకులు విని మీ యొక్క జీవితాలను సుఖమయం చేసుకోండి. ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి. గురువుగారు అనుగ్రహం పొందండి. కావున మీ అందరి తరపున మరి ఒకసారి గురుదేవులకు జన్మదినం కావున భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ గురుదేవులకు, గురుపత్నికి, గురు కుటుంబ సభ్యులకు సంపూర్ణ సుఖములు, సంపదలు కలుగు చేయాలని మన సత్సంగ సభ్యులందరూ మనసారా ఆ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీ గురుదేవ, జై శ్రీరామ్, జై భారత్.